ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ఎలా సాగుతోంది? 4వ రోజైన రవి నోరు విప్పాడా? ఇప్పటిదాకా పోలీసులు గుర్తించిందేమిటి? అప్డేట్స్ ని ఈ బ్రేకింగ్ లో చూద్దాము. 4వ రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు రవి. కేవలం వ్యక్తిగత వివరాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేసేసినట్టుగా చెప్తున్నాడు. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్ళినట్టుగా నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్ళినట్టుగా చెప్తున్నాడు. కరీబియన్ పౌరసత్వం కొనుగోలు చేశాడు రవి. విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపినట్టుగా చెప్తున్నాడు. రవి బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్ల రూపాయలను గుర్తించారు. హైదరాబాదులో, విశాఖలో విలువైన ఆస్తులున్నట్టుగా కూడా గుర్తించారు. ఇటు ఐబొమ్మ రవి అరెస్ట్తోనైనా పైరసీగాళ్లు మారతారనుకుంటే అది జరక్కపోగా కొత్త సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా ఏమాత్రం ఆగట్లేదు. ఐబొమ్మ, బొప్పం సైట్లు బ్లాక్ అయినా సరే మూవీ రూల్స్లో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ మూవీ రూల్స్లో ప్లే అవుతున్నాయి. థియేటర్లో కెమెరాలతో రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నా ఏమాత్రం తగ్గట్లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, డే 4 కస్టడీలో ఏదైనా విషయాలు చెప్పాడా బయటికి? పోలీసులు ఏమైనా లీక్స్ ఇస్తున్నారా? అంటే ప్రధానంగా 4వ రోజు కస్టడీలో భాగంగా ఆయనకు సంబంధించి దాదాపు ఏదైతే ఈ పైరసీ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయో వాటిపైన కొన్ని కీలక విషయాన్ని ఆయన వద్ద నుంచి రాబట్టారు. ముఖ్యంగా ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా కొంతమంది ఏదైతే ఈ మొత్తం కూడా పైరసీ నిర్వహిస్తున్నారో వాళ్ళందరితో కూడా ఆయనకు మెయిల్స్ ద్వారా జరిగినటువంటి ఏదైతే సంభాషణ ఉందో వాటన్నిటిని కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు వాటిని వెరిఫై చేస్తున్నారు. సో ఇప్పటికే దాదాపు ఆయన మొత్తం ఇంటర్నేషనల్ పైరసీ రాకెట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో కూడా ఆయనకు సంబంధాలు కలిగి ఉన్నాడన్నటువంటి దానిపైన కూడా మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు దర్యాప్తులో అలాంటి ఆధారాలు కూడా కొన్ని బయటికి రావడంతో కూడా ప్రస్తుతం ఆ కోణంలో 4వ రోజు కస్టడీలో భాగంగా ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీసులు చేస్తున్నారు. దీంతో పాటు ఆయన ఈ మొత్తం కూడా ఆయన ఎప్పటికప్పుడు వచ్చినటువంటి డబ్బునంతా కూడా చాలా లగ్జరీ లైఫ్ని అనుభవించాడు. ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఆయన దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పటివరకు దాదాపు 40కి పైగా కంట్రీస్ ఆయన తిరిగి తరచుగా వెళ్ళినట్టు గుర్తించారు. సో వచ్చినటువంటి డబ్బుని కూడా ఎప్పటికప్పుడు ఖర్చు చేయడం, ఎందుకంటే విలాసాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఆయన లగ్జరీ లైఫ్ని అనుభవించాలన్నటువంటి విషయాలు కూడా దర్యాప్తులో చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాపర్టీస్ని కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్తో పాటు వైజాగ్లో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆయన బ్యాంక్ అకౌంట్లోనే 3.5 కోట్ల రూపాయల డబ్బుని గుర్తించారు. సో ఇంకా ఇక్కడ ఆయనకు సంబంధించిన స్నేహితుడు నిఖిల్ పాత్ర పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిఖిల్ కావచ్చు, ఐబొమ్మ రవి చెల్లెలుగా ఉన్నటువంటి ఆమె కూడా కొన్ని డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఏ బేసిస్ పైన జరిగాయన్నటువంటి దానిపైన కూడా ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. సో దాదాపు ఆయన విచారణకు పెద్దగా సహకరించట్లేదు. వ్యక్తిగత విషయాలు చెప్తున్నారు తప్ప పైరసీకి సంబంధించినటువంటి విషయంలో పెద్దగా విచారణకు సహకరించని పరిస్థితి ఉంది. కానీ సిసిఎస్ పోలీసులు ఇప్పటికే ఆయనకు సంబంధించిన మెయిల్స్ కావచ్చు, ఆ తర్వాత ల్యాప్టాప్ని సీజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఐపీ అడ్రస్లని డిస్ట్రాయ్ చేశారో సో వాటిని తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీస్ చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఎన్జిలా అనేటువంటి ఎథికల్ హ్యాకర్ సహాయం కూడా తీసుకొని వారి ద్వారా కూడా ఇంకా ఈ మొత్తం 2 సంబంధించిన ఏదైతే ఈ సర్వర్లను ఆయన ఐపీ డిలీట్ చేశారో సో వాటిని కూడా తిరిగి రిట్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అది రిట్రైవ్ చేస్తే అందులో ఇంకా కీలకమైనటువంటి డేటా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎథికల్ హ్యాకర్లతోటే ఆ పని జరుగుతుంది కాబట్టి వారి సహాయాన్ని కూడా ప్రస్తుతం తీసుకొని ఈ మొత్తం కూడా ఐపీలను తిరిగి రిట్రైవ్ చేసే ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీసు చేస్తున్నారు. సో అది చేసిన తర్వాత ఈ ముఖ్యంగా ఇటు నెదర్లాండ్స్ కావచ్చు, ఆ తర్వాత వేరే కంట్రీస్ కేంద్రంగా కూడా ఈ మొత్తం కూడా హ్యాకింగ్ పాల్పడ్డారు కాబట్టి ఈ ఐబొమ్మ సెంట్రిక్గా జరిగిన మొత్తం వ్యవహారం అంతా కూడా ఎథికల్ హ్యాకర్లు ఈ మొత్తం డేటాని రిట్రైవ్ చేసిన తర్వాతనే ఇంకా ఫర్దర్గా దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందనేది కూడా సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. రైట్ రంజిత్. ఇక లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణలో ఆదివాసీలు ధర్మయుద్ధానికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ వేదికగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి వేలాది మంది తరలి రావడంతో ఉట్నూర్ పట్టణం ఆదివాసీలతో కిక్కిరిసిపోయింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ, ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉట్నూర్ ఎంపీడీఓ గ్రౌండ్లో నిర్వహించిన సభలో వివిధ ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. దశాబ్దాలుగా అక్రమంగా ఆదివాసీల రిజర్వేషన్లు అనుభవిస్తూ విద్య, ఉద్యోగ, రాజకీయ ఫలాలను లంబాడీలు దోచుకుంటున్నారని ఆదివాసీ నేతలు ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లలో తమకు దక్కాల్సిన ప్రయోజనాల్ని లంబాడాలు తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో పాలక ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నాయని ఆదివాసీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఉట్నూర్ ధర్మయుద్ధ సభ ద్వారా మలిదశ పోరాటానికి శ్రీకారం చుట్టామన్నారు. 1976లో అమల్లోకి వచ్చిన జీవో 149ను రద్దు చేసి రాజస్థాన్, మహారాష్ట్ర మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లోనూ లంబాడాలను బీసీలుగా గుర్తించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఉట్నూర్ ఆదివాసీ సంఘాల సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ చంద్రశేఖర్, 3 ఎస్పీలు, 10 మంది ఏఎస్పీలు, 500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ కుమార్ భగవత్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ధర్మయుద్ధంతో ఆదివాసీలు ప్రభుత్వానికి ఏం తెలియజేయబోతున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆదివాసీలు కథం తొక్కారు. ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభ చేపట్టారు. ఏకైక నిర్ణయం, ప్రధాన డిమాండ్ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన నిర్ణయంతో ఈ ఆదివాసీల ధర్మయుద్ధం కొనసాగుతుంది. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ఏకైక డిమాండ్ తో ధర్మయుద్ధాన్ని చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో భారీగా ఇరుగు గ్రామాల నుంచి దాదాపుగా గూడెం నుంచి తరలొచ్చిన గోండుగూడాల నుంచి తరలొచ్చిన 9 తెగలకు సంబంధించిన ఆదివాసీల ఈ ధర్మయుద్ధం కొనసాగుతుంది. 1976లో 149 జీవో ద్వారా ఎస్టీ జాబితాల్లోకి లంబాడాలను అక్రమంగా చొరబడేలాగా చేశారు. అక్రమంగా ఎస్టీ జాబితాల్లో చేర్చి ఆదివాసీల ఫలాలను పూర్తిగా ఎస్టీ జాబితాల్లో ఉన్న లంబాడాలే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దాని కారణంగా ఆదివాసీల్లోని 9 తెగలకు సంబంధించిన ఆదివాసీ ప్రజలు, ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ నాయకులు పూర్తిగా అన్యాయానికి గురవుతున్నారంటూ ఏకైక నిర్ణయంతో 6 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ఇక మలిదశ పోరాటంగా ప్రకటించారు. ధర్మయుద్ధంగా ఈ యుద్ధాన్ని చూస్తున్నారు. డిసెంబర్ 16లోగా, ఈ సంవత్సరంలోగా, ఈ ఏడాది పూర్తిలోగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఆదివాసీల్లో ఉన్న ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని, చట్టబద్ధత లేని లంబాడాలను పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఏకైక నిర్ణయంతో, ప్రధాన డిమాండ్తో ముక్తకంఠంగా ఈ ధర్మయుద్ధం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్, మహారాష్ట్రలో లంబాడీలు ఏ విధంగానైతే బీసీ జాబితాలో ఉన్నారో అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా మహారాష్ట్రకు సంబంధించిన విధి విధానాల ప్రకారమే ఇక్కడ బీసీలో చేర్చాలంటూ కూడా కీలకంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఒకటే, లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలి, పీసా యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలి, 170 యాక్ట్ ని అమలు చేస్తూ ఆదివాసీ గ్రామాల్లో పోడు భూముల్లో పోడు రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ అమెండ్ యాక్ట్ ఏదైతే ఉందో 1976 199 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ కూడా ధర్మయుద్ధం సభ నుండి ముక్త ఖండంతో ఆదివాసులు చెప్పుకొస్తున్నారు. ఎస్ నరేష్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, పక్కా ప్లాన్ తో రీఎంట్రీ ఇచ్చారు టీవీకే అధినేత విజయ్. అధికార పార్టీని టార్గెట్ చేయడమే కాదు, తమ ఎజెండాతో జనాల్లోకి వచ్చారు. గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ అభిమానులు, కార్యకర్తలకు ఫుల్ కిక్ ఇచ్చారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే చీఫ్ విజయ్ తొలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంచీపురంలో 2000 మంది కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అధికార డీఎంకేపై విజయ్ విరుచుకుపడ్డారు. ప్రజలను దోచుకునే పార్టీ డీఎంకే అంటూ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ సిద్ధాంతమే దోపిడీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు టీవీకే పార్టీదేనంటూ కార్యకర్తలకు కిక్కిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలే నిలబడి తమ కోసం మనల్ని గెలిపిస్తారంటూ విజయ్ వ్యాఖ్యానించారు. ఈ కాంచీపురం సమావేశంలోనే తమ పార్టీ ఎజెండాను వివరించారు విజయ్. ప్రజలందరికీ సొంతిల్లు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అంతేకాదు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు విజయ్. అలాగే వర్షాలు, వరదల సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని టీవీకే చీఫ్ తమ క్యాడర్ కు వివరించారు. కాంచీపురం సభ ఏ విధంగా జరిగింది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కరూర్ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి మీట్ కాబట్టి భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలానే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉండింది? క్యూఆర్ కోడ్స్ ఉంటేనే అలౌ చేస్తున్నాను అని చెప్పారు. దానికి సంబంధించి వివరాలు ఏంటి?
ఖచ్చితంగా కరువు గట్టిన తర్వాత పోలీసులు కూడా ఆంక్షలతోనే సమావేశాలకు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీవీకే అధినేత 2 నెలల తర్వాత ఒక జనంలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇది పొలిటికల్ రీఎంట్రీగానే భావించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఒక 12 హామీలను కూడా ప్రజలకు ఇచ్చాడు. ప్రత్యేకించి కాంచీపురంలో ఒక ఆడిటోరియంలో కేవలం 2000 మందికి మాత్రమే అనుమతిస్తూనే పోలీసులు క్యూఆర్ కోడ్ను తప్పనిసరి చేశారు. క్యూఆర్ కోడ్ ఎవరికైతే అనుమతి ఉంటుందో ఆ అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే సమావేశానికి అనుమతించారు. అయితే వీళ్ళ దగ్గర కాంచీపురంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన టీవీకే అధినేత విజయ్ ఆరా తీశాడు. ఆ తర్వాత తాను అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నానని చెబుతూనే మరోసారి తన ప్రత్యర్థులు ఎవరు అన్న విషయాన్ని చాలా స్పష్టంగానే డిఎంకే మీద నిప్పులు చెరిగిన పట్టిక తెలుస్తుంది. ప్రత్యేకించి డిఎంకే తనకు రాజకీయ ప్రత్యర్థి అయితే సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ ఉంది. ఖచ్చితంగా ఈ 2 పార్టీలే తనకు ప్రత్యర్థిగా మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలోనే ప్రత్యేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వబోతాను, అధికారంలో ఉంటే ఏ రకంగా మేలు చేయబోతుంది ప్రభుత్వం అన్న దానిపైనే టీవీకే అధినేత విజయ్ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో డిఎంకేను తన ప్రత్యర్థిగా టార్గెట్ చేస్తూనే అనేక అవినీతి ఆరోపణలపైన విమర్శలు సంధించారు. ప్రత్యేకించి పాలారు నదిలో ఇసుక దోపిడీతో పాటు అనేక అవినీతి అక్రమాలకు డిఎంకే ప్రభుత్వం కొనసాగుతోంది. ఆ రకమైనటువంటి పాలనకు తుదిమట్టించడం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు తనదేనని చెబుతూనే డిఎంకే ఖచ్చితంగా ఓటమి తప్పదు అని మరోసారి విజయ్ జోస్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా స్థానిక సమస్యల విషయాలు తెలుసుకోవడంతో పాటు తన ఎన్నికల మేనిఫెస్టోపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే విజయ్ మాత్రము పోలీసుల కట్టడి లేదంటే పోలీసులు ఏ రకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారో ఆ ఆంక్షలకి అనుగుణంగానే సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2 నెలల తర్వాత బయటకు వచ్చిన విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఎగబడినా కేవలము 2000 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి ఆ 2000 మందిని మాత్రమే పోలీసులు అనుమతించారు. ఎక్కడా కూడా తొక్కిసలాంటి ఘటనలు కానీ లేదంటే కరూరులో జరిగిన ఘటన అలాంటి ఘటన పునరావృతం కాకుండా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల నేపథ్యంలోనే ఆయన సభ కూడా జరిగింది. మరి రీఎంట్రీ తర్వాత పొలిటికల్గా డిఎంకేనే తన టార్గెట్గా మరోసారి సర్ప్రైజ్. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. విజయ్ పార్టీ ఏ మేరకు రానున్న ఎన్నికల్లో పోటీ ఇవ్వబోతుంది, ప్రత్యేకించి డిఎంకేకు ఏ రకమైనటువంటి ఎనిమిగా మిగలబోతోంది. ప్రత్యేకించి స్టాలిన్ పైన ఆరోపణలు చేస్తున్నారు, మరోవైపు డిఎంకే ప్రభుత్వంలో ఉన్న మంత్రులపైన ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేకించి తాను ఎన్నికలు తర్వాత అధికారంలోకి వస్తే ఏ రకమైన హామీలు ఇచ్చే ప్రయత్నం అంటే పొత్తులు అట్లాగే పార్టీకి సంబంధించిన విధి విధానాలను కూడా స్పష్టం చేస్తున్నారంటే ఖచ్చితంగా విజయ్ ఒక ప్రణాళికతోనే ఎన్నికల్లోకి రాబోతున్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఎంకే అధినేత స్టాలిన్కి ఏ రకంగా ఇతను పోటీగా ఉండబోతాడు, రాబోయే ఎన్నికల్లో స్టాలిన్కు డిఎంకేకు టీవీకే పార్టీ ఏ రకంగా పోటీ ఇవ్వబోతుందన్నది మాత్రం ఈ సభ ద్వారా స్పష్టమవుతుంది. క్యాడర్ను కూడా ఆ రకంగానే సమాయత్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ రూపురేఖలు మారిపోతాయా? ఆ నగరంపై పెత్తనం లెఫ్టినెంట్ గవర్నర్ చేతులకు వెళ్ళిపోతుందా? చండీగఢ్ ఢిల్లీ మధ్య ఏం జరుగుతోంది? చండీగఢ్ చుట్టూ కొత్త రాజకీయ జగడం మొదలైంది. చండీగఢ్ ని ఆర్టికల్ 240 కిందకు తేవాలని కేంద్రం భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉన్నా ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ దగ్గరే పాలనాధికారాలన్నీ ఉన్నాయి. చండీగఢ్ పరిపాలనను శాసనసభకు సంబంధం లేకుండా వేరు చేస్తూ ఇకపై స్వతంత్ర వ్యవస్థ తీసుకొచ్చే ప్రతిపాదన రెడీ అయినట్లు చెబుతున్నారు. అయితే ఇది పంజాబ్ నుంచి చండీగఢ్ ని వేరు చేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం ప్రతిపాదన సరికాదంటూ వాదిస్తున్నాయి. ఆర్టికల్ 131 సవరణ బిల్లును తప్పుపడుతూ ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్ సహా పంజాబ్ పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. పంజాబ్ హక్కుల్ని హరించడానికే కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది పంజాబ్ అస్తిత్వాన్ని, రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడమే అన్నారాయన. అసలు ఈ ఆలోచన విధానమే చాలా ప్రమాదకరమంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఇది పరిపాలనాపరమైన నిర్ణయం కాదు, పంజాబ్ ఆత్మపై దాడిగా అభివర్ణించారాయన. చండీగఢ్ ఇప్పటికీ ఎప్పటికీ పంజాబ్ సొంతమని కేజ్రీవాల్ ఘంటాపథంగా చెప్పారు. చండీగఢ్ వివాదంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది.
ప్రత్యేక వ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి బిల్లు రావడం లేదని ట్వీట్ చేసింది. చండీగఢ్ పరిపాలనా వ్యవస్థను మార్చడం లేదని, పంజాబ్ హర్యానాలకు చండీగఢ్కు మధ్య ఉన్న ఒప్పందాన్ని కూడా మార్చట్లేదని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. చండీగఢ్ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అందరితో చర్చించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చండీగఢ్ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం అని చెప్తోంది కేంద్ర హోంశాఖ. అసలు కేంద్ర హోంశాఖ ఆలోచన ఏమై ఉంటుంది? ప్రధానంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆదేశాలు, చట్టాల రూపకల్పనకు సంబంధించి రాష్ట్రపతికి ఆర్టికల్ 240 కింద కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో ఆర్టికల్ 240 పరిధిలోకి ఈ చండీగఢ్ని తీసుకొచ్చేందుకు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 131 చట్ట సవరణ ద్వారా చండీగఢ్ను సంబంధించిన అధికారాలు రాష్ట్రపతికి కల్పించేందుకు, చండీగఢ్ ప్రయోజనాలు అభివృద్ధి విషయంలో ముఖ్యంగా వీలుగా, ముఖ్యంగా సునాయాసంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకోవాలని చెప్పి కేంద్రం భావించడం జరిగింది. కానీ ఇది పంజాబ్ హక్కులను హరించడమే, పంజాబ్ గ్రామాలపైన నిర్మితమైన చండీగఢ్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదు, దీనికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించడం జరిగింది. పంజాబ్లో ఉన్న రాజకీయ పార్టీలు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే శిరోమణి అకాలీ దళ్, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ 371 సవరణ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల ముందుకు వస్తుంది అన్న ఒక చర్చ వచ్చిన వెంటనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఆర్టికల్ 240 కింద ఇప్పటికే అనేక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డియు, అలాగే దాద్రా నగర్ హవేలీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా పుదుచ్చేరిలో కూడా ఇటు ప్రభుత్వం లేని పక్షంలో, రాష్ట్రపతి పాలన అమలవుతున్న పక్షంలో ఈ ఆర్టికల్ 240 కింద రాష్ట్రపతి కొన్ని చట్టాలను చేసే వెసులుబాటు రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇప్పుడు చండీగఢ్కి సంబంధించి పంజాబ్ గవర్నర్ కింద ఈ చండీగఢ్ పాలనా వ్యవస్థ, అలాగే చట్టాలకు సంబంధించిన కీలక వ్యవస్థ అంతా కూడా ఉంది. అది రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ 131 కింద ఈ చట్ట సవరణ తేవాలని చెప్పి భావిస్తున్నారు అన్న ఒక చర్చ మొదలైంది. కానీ కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆర్టికల్ 131కి సంబంధించి ఎటువంటి చట్ట సవరణ తేవడం లేదు. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా తేవాలని భావించినా కూడా అన్ని పక్షాలను సంప్రదించి చండీగఢ్ ప్రయోజనాల దృష్ట్యా అందరితో చర్చించిన తర్వాతే దీన్ని పై నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కొన్ని సెంటిమెంటల్ వ్యాఖ్యలు కూడా ఈరోజు కేజ్రీవాల్ చేయడం జరిగింది. పంజాబ్ దేశం కోసం రక్తాన్ని ఇచ్చింది, ఆహారాన్ని, ధాన్యాన్ని, మొత్తం అంతా కూడా పంజాబ్ ప్రజలు ఎంతగానో దేశం కోసం ఎన్నో పనులు, ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటిది పంజాబ్ ప్రజల హక్కుల్ని హరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ముఖ్యంగా రైతు ఉద్యమాన్ని చూసాం. పంజాబ్ రైతులు ఏ విధంగా రోడ్లపైకి వచ్చారు. సో ఇది కూడా చాలా సెన్సిటివ్ అంశం. ప్రస్తుతం హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాలకి కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సున్నితమైన అంశం కాబట్టి ప్రస్తుతం గురు తేగ్ బహదూర్కి సంబంధించిన 350 శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఈ సమయంలో ఈ బిల్లుని పార్లమెంటు ముందుకు తీసుకొస్తే కనుక ఖచ్చితంగా సిక్కుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మళ్ళీ ఒక రైతు ఉద్యమం తరహాలో ఒక ఉద్యమం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒక స్పష్టత కేంద్ర హోంశాఖ ఇవ్వడం జరిగింది. పంజాబ్ కానీ, హర్యానా కానీ చండీగఢ్ హక్కుల విషయంలో ముఖ్యంగా ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేవలం ఈ ప్రతిపాదనని పరిశీలిస్తున్నామన్న అంశాన్ని మాత్రమే చెప్తూ అందరికీ ఆమోదయోగ్యమైతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్న అంశాన్ని ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగింది. కానీ దీని పట్ల ఇటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కానీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, అలాగే పంజాబ్ కాంగ్రెస్కి సంబంధించిన పిసిసి చీఫ్ రాజా, అలాగే శిరోమణి అకాలీదళ నేతలు తీవ్రంగా ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పంజాబ్ హక్కులను, పంజాబ్ రాజధానిని వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక చర్చ పంజాబ్ ప్రజల్లో మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కేంద్ర హోంశాఖ దీనిపైన ఇప్పటికే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. పంజాబ్ ప్రయోజనాలను, ముఖ్యంగా చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయం అన్నా తీసుకుంటాం, అందరితో సంప్రదించిన తర్వాతే. ముఖ్యంగా ఇక్కడ పంజాబ్ ప్రజల హక్కులకు ఎటువంటి నష్టం కలగదు, అలాగే హర్యానా ప్రజలకు కూడా ఎటువంటి నష్టం కలగదు. చట్టాలకు సంబంధించి వీలుగా ముఖ్యంగా రాష్ట్రపతి ఆదేశాల కిందకి ఈ ఆర్టికల్ 240 కింద చండీగఢ్ తీసుకొచ్చేందుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆర్టికల్ 131 సవరణ బిల్లుకు సంబంధించి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎటువంటి ప్రతిపాదన కూడా ఉండదు అన్న అంశాన్ని అయితే కేంద్ర హోంశాఖ స్పష్టం చేయడం జరిగింది. మరి చూడాలి ఈ పార్టీలు ముఖ్యంగా కేంద్ర హోంశాఖ ప్రకటనకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తాయి, పార్లమెంట్ సమావేశాల్లో తమ ఆందోళనని కొనసాగిస్తాయా, చర్చల సందర్భంగా ఏ అంశాలను తెర మీదకి తెస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి. మళ్లీ వానలే వానలు. మరో 2 రోజులు భారీ వర్షాలు తప్పవు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతోంది. రేపటికి వాయుగుండంగా 2 రోజుల్లో అది తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలోని అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. వాతావరణ శాఖ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో శివకుమార్, 26న తుఫాన్ గా మారనున్న ఈ వాయుగుండం గురించి ఇంకా ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? అలాగే మిగతా జిల్లాల్లో అధికారులు రైతుల పట్ల ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎంత అలర్ట్ గా ఉన్నారు? తుఫాను ముంచుకొస్తుందనే చెప్పుకోవచ్చు. అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం అండమాన్ మహాసముద్రంలో అయితే అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే అతి నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఉన్న కింద స్థాయి అధికారులకు కూడా పలు సూచనలు చేస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇటు ప్రకాశం, నెల్లూరు, ఇటు చిత్తూరు ఇటువైపు అంతా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపటికి ఈ యొక్క వాయుగుండం బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఇటు రాయలసీమ ఏరియాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతంలో కూడా భారీగా గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు పంట సమయం కావడంతో రైతులు పంట నష్టం జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. రైట్, ఇది 5/5.